ఒక్కటి మటుకు తెలుగు వాడినైనా కానీ నేను ఒక్క కమెంట్ చేయాలనుకుంటున్నానండి. మీ అభిమానులందరిలో కూడా కన్నడ ప్రజల అభిమానం అతి తీవ్రమైందండి. కొన్నాళ్ళు చెప్పడానికి నేను ఇబ్బంది పడేవాడిని, మిగతా వాళ్ళు కోపం వస్తుందేమో, అందరూ నన్ను ముద్దుగా చూసుకుంటున్నారు, ఎందుకు వీళ్ళ దగ్గర అంటే మేము కాదా అని. ఎందుకంటే నేను ఫేస్బుక్లో ఇండియా గెలవగానే బ్రావో ఇండియన్ టీమ్ అని నేను పెట్టగానే అందరూ సంతోషంగా పెడుతూ ఎవరో ఒకరు మీకు క్రికెట్ అయినా గేమ్ లేదా, ఇంకా మన జూనియర్ హాకీ టీం వరల్డ్ కప్ గెలిచారు అది పెట్టాను, అది ఆయన చూడలే. ప్రతి వాళ్ళు మనిషి అన్నవాడికి ఎప్పుడు ఇందులో ఎక్కడన్నా ఇబ్బంది ఉందా, నెగటివిటీ ఉందా అని ఆలోచిస్తారు తప్ప, అరే వీళ్ళు బాగా ఆడారు మన అన్నాను కానీ మనం కూడా చప్పట్లు కొడదామని ఆలోచించరు. అంటే వీళ్ళనా గొప్ప వాళ్ళు కాదా, అలా నెగటివ్గా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అది చెప్పడానికి కొన్నాళ్ళు నేను సంశయించేవాడిని, కానీ ఇప్పుడు వీటికి నేను చాలా అతీతున్నాయని. ఎందుకంటే కొన్ని ఉన్నటువంటి శృంఖలాలన్నీ మెల్లమెల్లగా తెంచుకుంటూ నేను విశ్వమానవుని అవుతున్నాను. అలాంటప్పుడు చెప్పకుండా ఉంటే అవతల వాళ్ళకి ద్రోహం చేసిన వాడిని కూడా అవుతాను. కారణం ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు నన్ను తెలుగు వాళ్ళు ప్రేమిస్తారు, తమిళీయులు ప్రేమిస్తారు, మలయాళీలు ప్రేమిస్తారు, అండ్ నార్త్లోని ప్రేమిస్తారు. కానీ ఈ కన్నడిగులు కాదు, ఆ పిచ్చి ఏమిటో తెలియదండి. నేను రోడ్లో నిలబడి మీరు అన్నట్టు ఆ బస్సు కింద పడిపోంటే వాడు నమస్తే గురువు అని వెళ్ళి పడిపోతాడు. అవును, ఖచ్చితంగా. అది ఎందుకో నాకు తెలియదు, కారణం ఏంటో. అన్ని మంచి పాటలు ఇచ్చారు. ఎవరన్నా అంటే వాళ్ళు చాలా భాషా ప్రియత్వం ఎక్కువగా ఉన్నవాళ్ళు, వీరశైవులు కూడా ఎక్కువగా అక్కడే ఉన్నారు. వాళ్ళు భాష మీద విపరీతమైనటువంటి ఒక వీరాభిమానం ఉన్న వ్యక్తులు. మరొకరు వచ్చి వాళ్ళ టెరిటరీలోకి ఎంట్రీ అయితే ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ అలా కాదు, సంగీత పరంగా జానకి గారు, పిబి శ్రీనివాస్ గారు వీళ్ళందరికీ కూడా పెద్దపీట వేశారు. వాళ్ళకంటే ఒక్క అంగుళం నాకు కొంచెం ఎక్కువ వేశారేమో అనిపిస్తుంది. కారణం ఏమైనా కావచ్చు, అది వేరే విషయం. సర్వే జరిగింది, బహుశా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. రాజ్ కుమార్ గారి తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన కళాకారుల్లో మీరు రాజ్ కుమార్ గారి ఒకరుగా ఉండొచ్చు అండి. ఎందుకంటే విష్ణువర్ధన్ వీళ్ళందరినీ కూడా చేస్తారు, అంత మర్యాద ఇస్తారు నాకు. ఎందుకంటే రాజ్ కుమార్ పిల్లలు కూడా ఇప్పుడు ఎక్కడ కనపడ్డా వచ్చి కాళ్ళకు దండం పెట్టి ఒక చిన్న అన్నలాగానే చూసుకుంటారు. రాజ్ కుమార్ గారికి పాడే అవకాశం వచ్చిందా అండి? 5-6 పాటలు పాడాను ఆయనకి. ఇది కాదు గొప్ప విషయం, రాజ్ కుమార్ గారు నాకు పాడారు, అది గొప్ప విశేషం. రాజ్ కుమార్ గారికి ఇప్పుడు ఘంటసాల గారు నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి పాడుతున్నప్పుడు మరొకరు పాడడం ఎంత కష్టమో నాకు అంత కష్టమైంది. వారు పరమపదించిన తర్వాత కూడా జనం అంగీకారం ఇద్దరి మొహాల మీద నా గొంతుకు వినిపించడానికి తెర మీద చాలా కాలం పట్టింది. సరే, దాని కృషి నాదేదో ఉంది, ఆ కథ అందరికీ తెలిసింది. రాజ్ కుమార్ గారు అంటే పిబి శ్రీనివాసే, పిబి శ్రీనివాస్ అంటే రాజ్ కుమార్ గారే. అలా వాళ్ళిద్దరు ఇప్పుడు ఘంటసాల, రామారావు, నాగేశ్వర గారు లాగా ఐక్యమైపోయారు. ఆయన చాలా గొప్ప గాయకుడు. రాజ్ కుమార్ గారు చాలా ట్రైన్డ్ సింగర్, ఆయన నేషనల్ అవార్డు విన్నర్ ఆల్సో. చాలా సంప్రదాయ సంగీతాన్ని పాడగలరు, సినిమా సంగీతాన్ని పాడగలరు. ఒక సినిమా చేశాను, అల్లుడు గారు అని తెలుగులో వచ్చింది కదా, మామగారు. అందులో దాసనారాయణ గారు వేసిన పాత్రని తమిళంలో జనకరాజ్, అది మొదట ఆధారం, అది తర్వాత తెలుగులో చేశారు, కన్నడంలో నేను చేశాను. ఓం సాయి ప్రకాష్ గారు డైరెక్టర్. దానికి మ్యూజిక్ కూడా నేనే చేశాను. అల్లుడి పాత్ర శశికుమార్ అనే తెలుగు అబ్బాయి, కన్నడంలో చాలా ప్రముఖ హీరో అప్పుడు. నేనేమన్నా అంటే డైరెక్టర్ తోటి, అతనికి 3 పాటలు ఉన్నాయి, ఈ పాత్ర నేను ధరిస్తున్న పాత్ర కూడా 2 పాటలు ఉన్నాయి. నేను అతనికి పాడి నాకు పాడుకోవడం న్యాయం కాదు, నా పాటలు నేను పాడుకుంటాను, అతనికి రాజేష్ లాంటి మంచి సింగర్స్ ఉన్నారు, అతని చేత పాడిస్తామంటే ఒప్పుకున్నారు. నిర్మాత ఒప్పుకున్నాడు, దర్శకుడు ఒప్పుకున్నాడు. కానీ ఆ అబ్బాయి ఒప్పుకోలేదు, శశికుమార్. నాకు మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను మీ గొంతు పెరిగిన వాడిని, మీరు సడన్గా ఇప్పుడు నేను వేరే వాళ్ళ చేత పాడిస్తుంటే నేను ఒప్పుకోను, నేను ధర్నా చేస్తాను, నాకు మీరే పాడాలి. వెళ్ళిన తర్వాత ఎట్లా నచ్చ చెప్పండి అయ్యా అన్నాను డైరెక్ట్. లేదు సార్, మూర్ఖుడు సార్, వెంటనే లేదు సార్ అతను అన్నాడు. సరే అయితే నేనే అతని దారికి వస్తాను, అతని పాటలు నేను పాడతాను, నా పాటలు ఇంకెవరు పాడాలి, అంత మంచి పాటలు ఉన్నాయి, నా అదృష్టం బాగుంటే రాజ్ కుమార్ గారిని అడుగుదాం అని అనుకొని ఆయన్ని నేను అడిగాను, ఎట్లా అడిగాను. ఆయన, మహాప్రభు మీరు చాలా మీకంటూ ఒక పెద్ద సేనే ఉంది ఇక్కడ, మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు కూడాను, మీరు ఇంత బాగా పాడుతూ మీకు వేరే గాత్రం నేను పాడితే రేపు వాళ్ళు ఒప్పుకోలేదంటే మాత్రం నా పరువు పోతుంది, మీ పరువు పోతుంది, మీరు అసలు గాయకుడు, నేను యాక్టర్ అయ్యే గాయకుడు అయ్యాను, మీరు గాయకులే యాక్టర్ అయ్యారు. ఒక గాయకుడికి నేను ప్లేబ్యాక్ పాడే, అంత పేరున్న గాయకుడికి ప్లేబ్యాక్ పాడే సాహసం నేను చేయలేనన్నారు. ఎంత చెప్పినా ఒప్పుకోలేదు ఆయన.
నేను ట్రాక్స్ నేను పాడేసుకున్నాను నా పాటలవి. నేను షూటింగ్కి వెళ్తున్నాను అన్నగారు, ఆ ట్రాక్స్ ఫలానా స్టూడియోలో ఉన్నాయి, క్యాసెట్లు మీకు ఇచ్చాను, మీరు పాడేదాకా ఆ సినిమా రిలీజ్ కాదు, ఇంకా మీ దయ అని ఆయన ఎంత వారిస్తున్నా వెళ్ళిపోయాం. ఆయన ఆలోచించి ఇది ఇంక వీళ్ళు ఒప్పుకునేటట్లు లేరని ఆయనే రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి, నేను లేను ఆ పాటను నేను ఎలా పాడానో దాన్ని ఆయన పాడి, ఆ తర్వాత ఏదో పాడాను నాకేమో మీరు పాడినట్లు లేదు, బాగాలేకపోతే నన్ను ఏమీ అనుకోకండి అని పారితోషికం తీసుకోకుండా ఆ పాటలు ఒక్క లైన్ ఏమైనా వీలుంటాయి. దీపావళి దీపావళి తనానా తరాననా తననా తననా ఇదొకటి. తర్వాత అల్లుడి క్షేమం కోసమని తీర్థయాత్రలు చేస్తూ వెళ్తాడు ఎత్తున. కన్నప్ప కొట్టను ఖండను తరితాని నానన శివనే హరనే అని ఓ పాట, ఈ రెండు ఆయన పాడారు. నాకు ఆ సినిమాలో అన్ని పాటలు హంసలేఖ రాసి. కిషోర్ గారితో నేను మనసు ఇప్పిన ఈ ప్రోగ్రామ్ చూడండి, బాగుంది. ఐ డ్రీమ్స్ ప్రోగ్రామ్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినారు కిషోర్, చూడమనండి అందరినీ.